ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న కోరికలు ఏమైతున్నాయో వాళ్ళ న్యాయమైన కోరికలు ఈ పాటికి వాస్తవానికి వాళ్ళను ప్రభుత్వంలో కలిపేయాల్సి ఉండే, కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వాళ్ళని. వాళ్ళు కేవలం ఉచిత బస్సు ఖర్చును భరించలేక తప్పించుకోవడం కొరకు డ్రామాలు చేసి ఆర్టీసీ కార్మికుల్ని కావాలని చెప్పి సమ్మగబోయేటట్టు నెట్టిందే ప్రభుత్వము. ఆర్టీసీని సంక్షోభంలో పడే ప్రయత్నం చేస్తున్నదే ప్రభుత్వము. ఒక పథకం ప్రకారం చేస్తుంది. గత 2.5 ఏళ్లలో 10,000 మంది రిటైర్ అయితే ఒక్కరిని కూడా ఇప్పటి వరకు నియామకాలు చేయలేదు. పాపం ఉన్న కార్మికులపైనే దారుణమైన భారణం ఇస్తున్నారు. ఒకరొకరు 10 గంటలు 12 గంటలు పనిచేయిస్తున్నారు. కేవలం డిపో మేనేజర్లు ఇతర అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి రోజువారీ కూలీల కంటే అధ్వానమైంది ఆర్టీసీ కార్మికుల బతుకు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలి. వాళ్ళని పిలిచి వెంటనే సమ్మెను నిలుపుదల చేసేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇది ప్రభుత్వమే పథకం ప్రకారం ఆర్టీసీ కార్మికుల్ని సమ్మెలోకి నెట్టింది. ఇది స్పష్టంగా కనబడుతుంది. దాన్ని ప్రైవేటీకరించడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఈ రకంగా చేస్తుంది. అదేవిధంగా మా ఎలక్ట్రిసిటీ కార్మికులు కూడా ఏదైతే చేస్తున్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్న న్యాయమైన కోరికలను కూడా వెంటనే పరిష్కారం చేయాలి. ఇదే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము మీలో ఒకరిని, మీ ఆర్టీసీ కార్మికుల్లో నేనొకరిని, మా ఇంట్లో కూడా ఆర్టీసీ కార్మికులు ఉండే అని చెప్పి మాట్లాడి వాళ్ళకి హామీలు ఇచ్చి మోసం చేసిండ్రు. విద్యుత్ కార్మికులనైనా ఆర్టీసీ కార్మికులనైనా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులను ఎట్లయితే మోసం చేసిండ్రో వీళ్ళని ఈ వర్గాలను కూడా, ఈ చిన్న ఆదాయం ఉన్న వర్గాలను కూడా రకంగానే మోసం చేసి ఇవాళ వాళ్ళని హింసలు పెడుతున్నారు. వెంటనే ఈ 2 రంగాల్లో కార్మికులకు ఉన్న సమస్యలు కూడా వెంటనే పరిష్కారం చేసి ఆ సమ్మెల్ని ముగించేటట్టుగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.